ఈరోజు మనము పోట్రానిక్స్ Y2.0 అన్బాక్సింగ్ అలాగే డెమో కూడా చూద్దాం. ఇది చాలా కాంపాక్ట్ ప్యాకేజ్లో వచ్చింది సిన్స్ ద మిషన్ ఈజ్ వెరీ కాంపాక్ట్ ఇన్ సైజ్. అయితే ఈ మిషన్ కొనడానికి గల కారణం నాకు ఆల్రెడీ ప్రీవియస్గా ఒక షామీ టైరింగ్ ప్లేట్ ఉండేది, బట్ అది మాల్ ఫంక్షన్ అవుతుంది, కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు. ఒక్కోసారి వర్క్ అవుతుంది, ఒక్కోసారి టైర్ ప్రెషర్ అనేది మనం ఒక పాయింట్ సెట్ చేస్తే అది ఇంకో పాయింట్ టైర్ ప్రెషర్ అనేది ఫిల్ అవుతుంది. అందుకని చేంజ్ చేద్దామని ఎప్పటి నుంచో చూస్తుంటే దిస్ వన్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది, ఎందుకంటే దీనికి ఉన్న బ్యాటరీ కెపాసిటీని బట్టి. ఇది మనకు వచ్చిన బాక్స్. సో క్విక్గా బాక్స్ కూడా ఓపెన్ చేసేసి బాక్స్లో ఏమేమి ఉన్నాయి చూసేద్దాం. దీని ఎంఆర్పి అయితే అరౌండ్ 5000 ఉంది, బట్ నాకు క్రెడ్ యాప్లో డీల్స్లో 1850 రూపీస్కి వచ్చింది. సో బాక్స్లో వచ్చేసి టైర్ ఇన్ఫ్లేటర్ మిషన్ ఒకటి ఉంది. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, చుట్టానికి కాంపాక్ట్గా ఉంది, బట్ ఇట్ వెయిట్స్ మోర్ బికాస్ ఆఫ్ ద బ్యాటరీ అనుకుంటా. అండ్ ఒక బాక్స్ ఉంది, దాని యాక్సరీస్ అన్ని బాక్స్లో ఉన్నాయి. సో యాక్సరీస్ వచ్చేసి ఒక పౌచ్, అంత క్వాలిటీ లేదు పౌచ్ అయితే, చాలా లో క్వాలిటీ. అండ్ యూజర్ మాన్యువల్, చాలా ఈజీ యూజర్ మాన్యువల్, అంత కన్ఫ్యూజింగ్ లేదు. అండ్ 4 టైప్స్ ఆఫ్ సాకెట్స్ ఉన్నాయి. అండ్ టైప్ సి కేబుల్, దిస్ ఈజ్ గుడ్ కంపేర్డ్ టు షామీ. నా దగ్గర ఉన్న దాంట్లో అది మైక్రో యూఎస్బీ ఛార్జింగ్తో చేయాల్సి వచ్చేది. సో ఇవి మనకు వచ్చిన యాక్సరీస్. సో డైరెక్ట్గా టైర్ ఇన్ఫ్లేషన్కి మనం ఏం కనెక్టర్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన పైప్ ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ చేసేయచ్చు. సో చూడటానికి ఇన్ఫ్లేటర్ అయితే బాగానే ఉంది, డివైస్ వచ్చేసి బాగానే ఉంది, బటన్స్ బాగానే ఉన్నాయి, సైడ్ వచ్చేసి ఎయిర్ వెంట్స్ ఉన్నాయి, టాప్లో ఒక ఎల్ఈడి ఇండికేటర్ ఉంది, అండ్ కనెక్టర్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సో ఎల్ఈడి లైట్ ఆన్ చేయాలంటే ఈ లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేస్తే ఎల్ఈడి లైట్ ఆన్ అవుతుంది. దానికి 3 మోడ్స్ ఉన్నాయి. రెడ్ కలర్ బ్లింక్ ఉంది, కంటిన్యూస్ బ్లింక్ ఉంది, అండ్ వైట్ కలర్ ఉంది అనమాట. సో ఇది ఎక్కడైనా హైవేలో ఆగిపోతే లైట్ ఉపయోగపడవచ్చు. అండ్ ఆన్ చేయడానికి అయితే ఓకే బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది. సో ఈ ట్యూబ్ అనేది మనము స్క్రూ ఇన్ చేయాలి. షామీ దానికైతే డైరెక్ట్గా ఈ ట్యూబ్ ఉండేసి ఒక ఇన్సర్ట్ సాకెట్ ఉంటుంది. సో ట్యూబ్ అంతా అడ్డం ఉండేది కాదు. ఇదైతే నాకు ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది దానికి. ఇది అవసరమైనప్పుడల్లా కనెక్ట్ చేయాలి, అవసరం లేనప్పుడు తీసేయాలంటే కొంచెం. సో లాంగ్ హోల్డ్ చేసి మిడిల్ బటన్ ఓకే బటన్ పట్టుకుంటే మీకు మిషన్ ఆన్ అవుతుంది. అండ్ బై డిఫాల్ట్ కార్ మోడ్లోకి వెళ్తుంది. మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ టైర్ ప్రెషర్ కూడా మనం ఎంత కావాలో అంత చేంజ్ చేసుకోవచ్చు. మ్యాక్స్ వచ్చేసి 150 PSI. ఒకసారి డెమో చూడండి. అండ్ మోడ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలా రైట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే మోడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. లైక్ ప్లేయింగ్ బాల్స్ ఉన్నాయి, అలాగే సైకిల్, బైక్ అండ్ కార్. అండ్ యూజర్ మోడ్, మాన్యువల్ మోడ్ వేరే దానికి దేనికైనా వాడుకోవచ్చు. సో ప్లస్ అండ్ మైనస్ బటన్తో యూ కెన్ అడ్జస్ట్ ప్రెషర్. మళ్ళీ లాంగ్ హోల్డ్ చేసి పట్టుకుంటే అది ఆఫ్ అయిపోతుంది మిషన్. సో ఇది మిషన్ యొక్క ఓవర్ వ్యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ రెస్పాండ్ యూ బ్యాక్. సో యూజర్ మాన్యువల్లో ప్రతి గుడ్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ మెన్షన్ చేశారు. అండ్ స్పెసిఫికేషన్స్ కొన్ని ఉన్నాయి, అండ్ బ్యాటరీ సైజ్ ఎంత, అండ్ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇవ్వాలి ఛార్జ్ చేయడానికి అని. ఒక 1 year వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి QR కోడ్ ఉంది. డెమో చూద్దాం. ఇది ఒక స్మాల్ ప్లేయింగ్ బాల్ ఇది. సో బాల్కి అయితే మనం ఈ వాల్ వాడాలి, నీడిల్ వాల్. సో ఇది ఫిట్ చేయడం కూడా ఈజీయే, ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం కష్టం అనిపించింది, కానీ ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట ఫిట్ చేయటం. సో దాన్ని తీసుకొని బాల్లో పంక్చర్ చేసేసి ఇప్పుడు ప్రెషర్ మనం ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. సో ఈ బాల్ యొక్క ప్రెషర్ నాకు తెలియదు కాబట్టి జస్ట్ లైక్ దట్ ఇన్ఫ్లేట్ చేస్తున్నాను. సో మీకు కావాల్సి వచ్చినప్పుడు ఓకే కొడితే ఆన్ అవుతుంది, ఓకే కొడితే ఆఫ్ అయిపోతుంది ఇన్ఫ్లేషన్ అనేది. సో బాల్ అయితే ఇన్ఫ్లేట్ అయింది. ఇది డెమో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.